వెల్కమ్ టు మెగా న్యూస్. కళాకారుల కళ నెరవేర్చిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కళాకారులకు మాట తప్పకుండా కళాక్షేత్రాన్ని తీసుకొచ్చా. కళాక్షేత్రం నిర్మాణానికి 4.38 కోట్లు మంజూరు చేశారు. గత ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసిన పనికి మోక్షం కలిగింది అని చెప్పవచ్చు. ఎమ్మెల్యేను సత్కరించిన కళాకారులు నిరంతరం వెన్నంటే ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అర్ధాంతరంగా ఆగిపోయిన కళాక్షేత్రాన్ని బాగు చేస్తానని కళాకారులకు మాటిచ్చాను. ఇప్పుడు ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పుడూ కళాకారులు వెంటే ఉంటాను, వారికి అన్ని విషయాల్లో అండగా ఉంటాను అని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గత ప్రభుత్వ హయాంలో కళాక్షేత్రం మొదలైంది. నిర్మాణం మొదలుపెట్టి అర్ధాంతరంగా పనులు ఆపేశారు. ఈ నేపథ్యంలో కళాకారులు ఎమ్మెల్యేను కలవగా దానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడి 4.38 కోట్ల మంజూరు చేయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు కళాకారులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో కాలంగా కళాకారులకు ఒక వేదిక కావాలని ఎదురు చూస్తున్నామని, ఆ కోరిక నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే మరో 3 నెలల్లో కళాక్షేత్రాన్ని పూర్తి చేసి కళాకారుల చేతుల్లో పెడతానని హామీ ఇవ్వడం విశేషం. నియోజకవర్గ పరిధిలోని వివిధ కళా సంస్థలైన సంస్కార భారతికి చెందిన టీవీ రంగయ్య, సాహితీ కళాభారతి నుంచి హరీష్ కుమార్ శర్మ, కేపీ మ్యూజిక్ నుండి ఎండి ఖాజా పాషా, కేపీ శ్రీవాణి సాంస్కృతిక సంస్థ నుంచి కన్నా శ్రీనివాస్ రెడ్డి, రంగక్షేత్ర నట శిక్షణాలయం నట మండలి నుంచి జేఎస్వి శివప్రసాద్ జీ, కళాజ్యోతి సాంస్కృతిక సంస్థ నుంచి వడ్ల రమేష్, శివ డాన్స్ అకాడమీ నుంచి రవీందర్, శివ వెంకటేశ్వర సంగీత నృత్య అకాడమీ నుంచి ప్రవీణ్ తబలా, సరరాగ సంగీత సుధా మ్యూజిక్ అకాడమీ నుంచి ప్రేమరాజ్, ప్రభుదయ డాన్స్ అకాడమీ నుంచి రంజు, ప్రవీణ, లక్ష్మీ నరసింహస్వామి నాటక కళా సంస్థ నుంచి శివాజీ, కల్చర్ అసోసియేషన్ నుంచి సింగారం శ్రీనివాస్, శ్రీ వెంకటేశ్వర కళా నాట్య మండలి నుంచి విజయారెడ్డి, కేఆర్ అకాడమీ ఆఫ్ ఇండియన్ కల్చర్ పర్ఫార్మెన్స్ నుంచి రాఘవేందర్, శ్రీ సీతారామచంద్ర పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ నుంచి గోపాల్ రెడ్డి, ఎస్ఆర్ డాన్స్ అకాడమీ నుంచి కోనేటి రాజు, రంగనాథం, పెనుకొండ కృష్ణ, పరందాములు గౌడ్, యాదగిరి ఆచారి, పురుషోత్తమాచారి, సంపత్చారి, రఘురామాచారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. షాద్నగర్ నియోజకవర్గ ప్రాంతంలో కళాకారులకు కొదవలేదు. కళా ప్రదర్శన నిమిత్తమై క్షేత్రం విషయాల్లో గత ప్రభుత్వ హయాంలో అనేక వినతులు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ వినతులను అనుసరించి కొంత బండి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. పనులు స్టార్ట్ అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. మళ్ళీ సాహితీ కళాభారతి ఆధ్వర్యంలో 2017 సంవత్సరంలో మిత్రులు ఖాజాపాషా గారు, రంగనాథ్ గారు, అలాగే ప్రభాకర్ గారు వీరందరి సహకారంతో ముఖ్యమంత్రి గారికి, తర్వాత అప్పటి టౌన్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ శ్రీ సింగిరెడ్డి రేజిరెడ్డి గారికి, అలాగే మన అప్పటి ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే షాద్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక కళా సంస్థల ప్రతినిధులతో కలిసి సంతకాల సేకరణమై అన్ని సంతకాలు సేకరించి వారందరితో కలిసి అనేక విధాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది. తదనంతరం ఈ కాలంలో మళ్ళీ ఆ పనులన్నీ కూడా పునః ప్రారంభించే దిశగా స్థానిక శాసనసభ్యులు శ్రీ శంకర్ గారు చొరవ తీసుకొని కళాక్షేత్రాన్ని 3 నెలల్లోనే పూర్తి చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి పనులను వేగవంతంగా త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఉపక్రమించి త్వరగా ఈ 4.5 కోట్ల ఫండ్ని మనకు అందజేసినందుకు మరొక్కసారి షాద్నగర్ ప్రాంత కళాక్షేత్రాలు, కళా సంస్థలు, కళా ప్రతినిధులు, కళాకారులు, శ్రేయోభిలాషులు, కళా పోషకులు, షాద్నగర్ ప్రాంత వాసులందరి తరఫున శాసనసభ్యులు గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరగా కళాక్షేత్రం పూర్తయితే ఈ ప్రాంతంలో కళలు వర్ధిల్లుతాయి. కళాకారులందరూ కూడా తమ అభిరుచి మేరకు కళలను ప్రదర్శించేటువంటి వెసులుబాటు కలుగుతుంది. అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి ఈరోజు ఇంకా కళలను బతికిస్తున్నటువంటి కళాకారులకు, కళా పోషకులకు ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ టీవీ రంగయ్య, మినిస్టర్ ఆఫ్ కల్చర్, జెడ్సీసీ గవర్నింగ్ బాడీ మెంబర్ మరియు సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్లు మరియు సంస్కార భారతి జాతీయ స్థాయి రాష్ట్ర ఉపాధ్యక్షుని, మరి స్థానికంగా నవకళా భారతి అధ్యక్షుని, మరి ఈరోజు మొదలై
కళాభవన్ ఎంతో మంది కళాకారులు, కళా సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎంతో మంది విజ్ఞప్తుల మేరకు కళాభవన్ మొదలై మధ్యలో ఆగిపోయినటువంటి ఈ కళాభవన్ ను పునర్నిర్మించడానికి స్థానిక ఎమ్మెల్యే శంకర్ గారు ఎంతో కృషి చేసి తిరిగి దానికి పునర్జీవం తేవడానికి ఫండ్ సాధించారు. చాలా సంతోషం. నిజం చెప్పాలంటే మరి ఎమ్మెల్యే గారు తెలిసినప్పటి నుంచి కూడా షాద్నగర్ని మరి ఒక అందమైన అన్ని ప్రాంతాల్లో కూడా అగ్రగామిగా నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. వారు ఎన్నో పనులు, ఆగిపోయిన పనులు కానీ, శిలాఫలకాలు వేసి వదిలేసిన పనులు కానీ, మధ్యలో నిలబడ్డాయి కొత్త ఇవన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ఎంక్వైరీ చేస్తూ అందులో ఈ కళాభవన్ కూడా గతంలో మేము ఈ షాద్దార్కి వచ్చినప్పుడు 2004 నుంచి ఇక్కడ నాటకం వేయాలని చూస్తే ఎక్కడ కూడా సరైన ప్రదేశం కనిపించదు. అప్పుడు చాలా మంది చెప్పారు గతంలో ఇక్కడ కళాభవన్ అనేది ఉండేది, ఇక్కడ నాటకాలు వేసేవాళ్ళని. అప్పుడు ఇదంతా శిథిలావస్థలో ఉన్నది. మేము అప్పుడు ప్రస్తుతానికి ఏదో ఒక హాల్లో మాట్లాడి వాసవి కళాభవన్ ఫంక్షన్ ఆఫీస్తో నాటకాలు వేసేవాళ్ళం. అప్పటి నుంచి కూడా అప్పుడు శంకర్రావు గారు ఉన్నారు, మన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరితో తరఫున మన శివప్రసాద్ గారు, వీళ్ళందరం కూడా కళాభవన్ గురించి శంకర్రావు గారిని కూడా రిక్వెస్ట్ చేశాం. సార్, ఇప్పుడు కళలు ఏదన్నా చిన్న చిన్న ప్రోగ్రామ్, డ్యాన్స్లో లేకుంటే ఏదో చేయాలంటే ఎక్కడో తయారు చేయొచ్చు, కానీ ఒక నాటకం వేయాలంటే దానికైనా సరైన ఒక స్టేజ్ ఉంటేనే ఏదైతే, లేకుంటే రీసౌండ్ వచ్చి సరైన మాటలు అనుకోవడం, ఖర్చు పెట్టి నాటకం వేసినా సరిగ్గా ఉండదని చెప్పి అప్పటి నుంచి కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత 2014 తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ వచ్చింది కాబట్టి కొంత మనకు వెసులుబాటు బాగా అందరినీ కలిసే అవకాశం దొరికింది. ఆ తర్వాత నేను కూడా సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ మెంబర్గా అయినప్పటి నుంచి తరచుగా ఎక్కడెక్కడ ఆఫీసర్ని కలిసే అవకాశం ఉండడం వల్ల ఇక్కడ అవకాశం ఉంటూ కూడా మన కళాభవన్ గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. తర్వాత పెద్దలు రమణాచారి గారు, ప్రభుత్వ సలహాదారులు, వారు కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేసి 2017లో ఇక్కడ బాలల నాటకోత్సవం రాష్ట్ర స్థాయి జరిగినప్పుడు వారిని కూడా పిలిపించి కళాభవన్ చూపించాము. వారు ఆ స్టేజ్ మీదనే అప్పుడున్న ఎమ్మెల్యే అంజయ్ గారికి రిక్వెస్ట్ చేశాడు, అయ్యా వీళ్ళంతా కళాభవన్ గురించి అడుగుతున్నారు, మీరు దాన్ని చొరవ తీసుకోవాలంటే సరే అని చెప్పి ఆయన మాట ఇచ్చారు. అదేవిధంగా నేను డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ డైరెక్టర్ గారు వాల్దారి కృష్ణ గారిని తరచుగా కలవడం, వాళ్ళు వీళ్ళంతా రిక్వెస్ట్ చేయడం వల్ల ఇటకేలకు ఇతర కళా సంస్థలు అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం వల్ల కళాభవన్ శాంక్షన్ అయి మొదలైంది. కానీ మధ్యలో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత కూడా సార్ని రిక్వెస్ట్ చేశాం, ఎమ్మెల్యే గారిని, అప్పుడున్న ఎమ్మెల్యే గారిని చేసే, సార్ కాంట్రాక్టర్ కడతలేడు రంగా నువ్వన్నా చెప్పాడు. సార్ నేను చెప్పడం సార్, మీరు ఎమ్మెల్యే మీరు చెప్తే కడతారా కానీ మేము చెప్తే కడతారా అని చెప్పారు. ఆ తర్వాత అయిపోయింది. శంకర్ గారు వచ్చారు. శంకర్ గారు రాగానే కూడా ఎమ్మటే సార్కు లెటర్ ఇచ్చాము. సరే సార్, చొరవ తీసుకుంటాం, ఆల్రెడీ లెటర్ కూడా పంపించామన్నారు. ప్రాసెస్ మొదలై ఇప్పుడు ఈరోజు 4 కోట్ల చిల్లర శాంక్షన్ అయ్యి మనకు కళాభవనం నిర్మించడానికి తయారవుతుంది. మరి సారు 3 నెలల్లో కంప్లీట్ చేస్తా ఉన్నాడు. మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఏ ప్రాంతంలో అయితే కళలు, కళాకారులు పోషింపబడతారు, కళలు ఆదరింపబడితే ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది. మా ప్రజలంతా కూడా చైతన్యవంతులై మానసిక స్థితి బాగుంటుంది, సత్ప్రవర్తన కలిగి ఉంటుంది. కాబట్టి నిరంతరం ఈ కళలు ప్రదర్శించాలంటే మనకు ఒక వేదిక అవసరము. కాబట్టి ఆ వేదికకు చొరవ చూపి దాని నిర్మాణానికి అమౌంట్ శాంక్షన్ చేయించినటువంటి ఎమ్మెల్యే గారికి, శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కళా సంస్థల మిత్రులందరికీ కూడా అందరూ ఏదైనా మనం సాధించాలంటే నిరంతరం టచ్లో ఉంటేనే అవుతుంది. కాబట్టి అందరూ కృషి ఫలించిందని ఎంతో సంతోషిస్తాను. భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్ అనే సంస్థకి వ్యవస్థాపకుని, అధ్యక్షుడిని, రంగక్షేత్ర అనే నాటకాల ప్రదర్శన సంస్థకి కూడా అధ్యక్షుడిగా ఉన్నాను. ఇక్కడ ఈ బ్లాక్ కాంపౌండ్లో 1956లో మోడల్ బ్లాక్లు దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ యాక్ట్ వచ్చినప్పుడు కట్టినటువంటి ఆడిటోరియము, చాలా కళలు
ప్రదర్శింపబడ్డాయి. అది ఈ మధ్య కాలంలో శిథిలావస్థకు వచ్చింది. 1994లో గవర్నమెంట్ చాలాని కట్టి మేము ప్రదర్శన చేసినాం. అప్పటి నుంచి పోరాటం జరిగింది, రకరకాల కారణాలు అవన్నీ జరిగినాయి. ఇప్పుడు దానికి స్థానిక ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు చొరవ చూపి ఆగిపోయిన దాన్ని ప్రారంభం చేసి మళ్ళీ మా కళాకారులకు అది అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినందుకు ఆయనకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కళా సంస్థకి మన ప్రాంతంలో ప్రసిద్ధుడైనటువంటి రాజకీయ నాయకులు హైదరాబాద్ రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రి అయినటువంటి వారు, మన ప్రాంతం వారు, స్వర్గీయ బూరుగుల రామకృష్ణారావు గారి కళాక్షేత్రం అని పేరు పెట్టాలని చెప్పేసి నేను కళాకారులందరి తరఫున నేను కోరుతున్నాను. ఆ పేరు అయితేనే మనకు చాలా సమంజసంగా అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీనివాస్ రెడ్డి, నేను శ్రీవాణి సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడిని మరియు జిల్లా అధ్యక్షుడిని కూడా. మేము నాటక రంగంలో ఎన్నో ప్రదర్శనలు చేస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రదర్శన చేయాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలకు కోర్చవలసినటువంటి అవసరం ఉంటున్నది. చాలా కష్టమైపోతున్నది. ఒక్కొక్కసారి ఒక ఫంక్షన్ హాల్ వాళ్ళని అడిగి చేసినా కూడా ఆ రీసౌండ్ రావడము, మంచిగా ప్రదర్శన కాకపోవడం జరుగుతుండేది. అయితే మేము చాలా సార్లు ఆంధ్రజ్యోతి శివకుమార్ గారు ఉన్నప్పుడు కూడా చాలాసార్లు మేము స్టేట్మెంట్లు ఇవ్వడము, ఆ ఆడిటోరియం గురించి దాని గురించి మెమరాండం సమర్పించడము జరిగింది. చివరికి ఈ ఎమ్మెల్యే అంజయ్య గారి పీరియడ్లో అది శాంక్షన్ అయ్యి అట్లే స్తంభించిపోయింది. మళ్ళా మన వీర్లపల్లి శంకర్ గారు వచ్చిన తర్వాత శాంక్షన్ అయినందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మొట్టమొదటి ప్రదర్శన ఇవ్వాలని మేము కూడా సంకల్పం చేసుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా మన ప్రియతమ ఎమ్మెల్యే శంకర్ గారికి శ్రీవాణి సాంస్కృతిక సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సగటు కళాకారుల యొక్క కళ ఈరోజు నెరవేరింది. షాద్నగర్ పట్టణంలో ఆడిటోరియం నిర్మాణానికి 4.5 కోట్లు శాంక్షన్ చేయడం అనేది ముఖ్యమంత్రి కూడా ఈ సందర్భంగా మా అందరి తరఫున కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. షాద్నగర్ పట్టణం అనేది కళలకు పుట్టినిల్లు. మా శ్రీవాణి సాంస్కృతిక సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా షాద్నగర్ కేంద్రంగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తుంది. మాతో పాటు మన రమేష్ చారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కళాజ్యోతి కానివ్వండి, తర్వాత టీవీ రంగయ్య సార్ ఇందాక మాట్లాడినటువంటి పెద్దలు సంస్కార భారతి కానివ్వండి, తర్వాత భక్తి భజన సంగీత ప్రచార పరిషత్తు శివప్రసాద్ గారు కానివ్వండి, అదేవిధంగా ఎంతో కళాక్షేత్రాలు, అదేవిధంగా మన కాజపాష గారి ఆధ్వర్యంలో జరిగేటటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు మన షాద్నగర్ పట్టణం. ఈ దాతలు ఎంతోమంది దాతలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము ఈ గత 2 దశాబ్దాలుగా కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నాము. అదేవిధంగా మన యాదగిరిచారి గారు, బైర్కన్పల్లి యాదగిరిచారి గారు ఈ రంగారెడ్డి జిల్లా రంగస్థల కళాకారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా వారు సేవలు అందిస్తూ ఉన్నారు. వారికి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఇబ్బందిగా ఉండేది. ఈ రోజు కూడా చాలా చక్కగా ఉంది. మా వెనకాల బండారి రమేష్ గారు ఉన్నారు కాబట్టి ప్రతి కార్యక్రమంలోనూ కూడా ప్లేస్ విషయంలో మాకు చాలా చక్కగా వాళ్ళు ఆర్థికంగా మా వెంబడి నడిపించారు కాబట్టి నడిచాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా అందరికీ కూడా కళాకారులకు ఇంకా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు సమాజానికి, యువతకు, చిన్నలకు, మహిళలకు అందించేటటువంటి వెసులుబాటు మాకు ఈరోజు కలిగింది. ఏ కార్యక్రమైనా కూడా ఈ యొక్క ఆడిటోరియం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరొక్కసారి మా కళాకారులు అందరి తరఫున శ్రీ శంకర్ గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.